చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. కాంగ్రెస్ లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాల ప్రక్రియ కసరత్తు వేగం పుంజుకుంది. 40కి పైగా కార్పొరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించి అర్హుల ఎంపికపై చర్చించారు. తుది జాబితా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మరో 4-5 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2 ఏళ్ల క్రితం ఒకేసారి 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. అనంతరం విడతల వారీగా మరో 20కి పైగా నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఇంకా పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. దీంతో చాలా కాలంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు వేగవంతం చేసింది. నిన్న రాత్రి హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టుల సంఖ్య, వాటి భర్తీ ప్రక్రియ, అర్హుల ఎంపికకు అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్న నాయకులు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి ప్రతినిధి వేం నరేందర్ రెడ్డిని వరుసగా కలిసి తమ బయోడేటాలను అందజేశారు. పార్టీ కోసం చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో 40కి పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులకు అర్హుల ఎంపిక ప్రక్రియను పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది. ఇక్కడ సిద్ధమైన ప్రాథమిక జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో 4-5 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అనంతరం కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.